నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కాపు నేతలకు సంబంధించి అసంతృప్తి ఎక్కువ అవుతుందా అనంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వంగవీటి రంగా హత్యను మొదలుకొని నిన్న మొన్న చేసిన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వరకు కొంతమంది నేతలు చేస్తున్న అనేక అంశాలు తెర మీద తీసుకొస్తున్న విషయాలు, వీటన్నింటి నేపథ్యంలో ఇక కాపులకు కూటమిలో ఒనగారేది లేదు, ఇక కూటమి నుంచి కాపులు బయటికి వస్తేనే బెటరు, ఇక సపోర్ట్ చెయ్యొద్దు అన్న నిర్ణయానికి వచ్చారు అన్న సంకేతాలు వెలువడుతున్నాయా, వెలువడేలా చేస్తున్నారా అన్న ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. ఎందుకు కాపులు ఇంతగా డిఫర్ అవుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. వంగవీటి రంగాను హత్య చేసిన ఆ పార్టీతో కంటిన్యూ అవుతూ, సరే కొంతలో కొంత మనం జనసేన కూటమి కట్టినప్పుడు మన నేత చెప్పిన ఆదేశాలు మనం పాటించాలి అన్నట్టుగా వాళ్ళకు సపోర్ట్గా ఉండడం, నాదెండ్ల మనోహర్ గారు కూడా ఒకనొక టైంలో తమ అధినేత చెప్పాడు అనేసి కాపులు ఏ రేంజ్గా మాకు కాపు కాశారు అనేది మాకు అది ససాక్ష్యాలతో కనిపించింది అంటూ నాదెండ్ల మనోహర్ గారు చేసిన కామెంట్స్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా విస్మరించారు అనేది, వెనక్కి వెళ్ళి గతాలను ఎందుకు మర్చిపోతున్నారన్న ఒక క్వశ్చన్ని, నిజంగానే కాపులంతా ఇంకా డిఫర్ అయిపోదాము అనేసని ఫిక్స్ అయిపోయారా? ఎవరు ఏమి ఇంకా నిర్ణయించుకోలేదండి. అప్పుడిప్పుడే ఎవరు అలా నిర్ణయాలు నేతలు చేస్తున్న కామెంట్స్ అనేవి సరే నేతలు అని మీరు ఎవరి గురించి చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు. ఆ నేతలకు నేను వేస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం ఎక్కడ ప్రశ్నిస్తాం, ఎందుకు ప్రశ్నిస్తాం అన్నది మనం నిర్మాణాత్మకంగా సద్విమర్శ చేస్తామన్నది కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఇందాక మీరు మీ ప్రస్తావనలో నేతలు ఫైర్ అయిపోతున్నారు అని నేను చెప్పారు, ఎవరు నిర్ణయించుకోరండి. వెంటనే వైదొలగాల, దూరం జరగాల, పక్కకు జరగాల, లేకపోతే మనం ధర్మాగ్రహాన్ని పాటించాలని ఎవరు నిర్ణయించుకోరు. వాస్తవానికి ఏంటంటే మనం గతంలో పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ విధంగా ప్రశ్నించాం, ఎలా ప్రశ్నించాం, నిర్మాణాత్మకంగా మనం ఎట్లా విమర్శ చేసామన్న అంశాలని కాసేపు పక్కన పెడితే మీరు నేతల గురించి తీసుకొచ్చారు. ఇప్పుడు నేతలు ఏమని ప్రస్తావన చేస్తున్నారంటే, వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో ఆ ప్రభుత్వంతో మీరు అంటకాగుతున్నారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళ నేతలు అనుకునే వాళ్ళు ఇవాళ వాళ్ళు ప్రస్తావించారని మీరు అన్నారు. మరి 2024 ఎన్నికల్లో వాళ్ళతో కలిసి కూటమిలో జతకట్టి ప్రయాణం చేస్తుంటే ఇదే నేతలు ఊరూరా తిరిగి, ఇల్లు తిరిగి, వాడవాడ సభలు పెట్టి, లేకపోతే ఆయా ఊళ్ళల్లో ఉన్న కుల సంఘాల కార్యాలయాల్లో కూర్చుని కూటమికి ఓటు వేయాలని చెప్పింది మీరే కదా. అప్పుడు ఏమైపోయింది, ఎలా మర్చిపోయారు? తెలుగుదేశం ప్రభుత్వంలో రంగా గారి హత్య జరిగిందన్న విషయం మీరు కంఫర్ట్గా, కన్వీనియంట్గా మర్చిపోయి మీరు ఓటు వేయమని చెప్పింది మీరే. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కూటమిలో, పవన్ కళ్యాణ్ గారు మన కోసం వస్తారు, నిలబడతారు, ఉంటారు, ఏదైనా చేస్తారు అని చెప్పింది మీరే ఈవేళ అదిగో పలానా రంగా గారి హత్యకి ఈ ప్రభుత్వమే కారణం, వీళ్ళతో కలిసి పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీరు బాధ్యత వహించాలండి అని అంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే 94 ఎన్నికలండి, 89 ఎన్నికల నాటికి రంగా గారు లేరు. 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నుంచి రంగా గారి అర్ధాంగి రత్నకుమార్ గారు పోటీ చేశారు. సోదరులు ఉయ్యూరు నుంచి వంగవీటి శోభనాచలపతిరావు గారు పోటీ చేశారు. ఇద్దరు గెలిచారు. గెలిచిన తర్వాత చాలామందికి విషయం తెలియదు. ఆఫ్ ద రికార్డు జరిగినటువంటి విషయాలు మీకు చెప్తున్నా. ఇక్కడ మర్రి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో రత్నకుమారి గారిని తీసుకోవాలి అని ఒక ప్రతిపాదన వెళ్ళింది, ఫోన్ కాల్ కూడా వెళ్ళింది. 300 కార్లతో ఆ రోజు భారీ ఎత్తున ఊరేగింపుగా బయలుదేరి వచ్చారు వాళ్ళందరూ. వస్తే చివరి నిమిషం వరకు రత్నకుమారి గారి పేరు ప్రకటించబడలేదు. చెన్నారెడ్డి గారి ప్రమాణ స్వీకారం రోజు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తుండ్రు. వీళ్ళకి అర్థం కాల, హతాశలు అయిపోయారు. తర్వాత వీళ్ళు ఏం జరిగిందని అంటే, ఆవిడికి కావాలి, ఆవిడికి ఇస్తే మాకు కావాలని శోభనాచలపతిరావు గారి వైపు నుంచి ఒక వర్గం, ఆయన వర్గం, రత్నకుమారి గారు కమ్మ సామాజిక వర్గం, చెన్నుపాటి వారి ఆడపడుచు, రంగా గారిది రత్నకుమారి గారిది ప్రేమ వివాహం, అందరికీ తెలిసిన విషయం, బహిరంగ రహస్యం. ఆ శోభనాచలపతిరావు గారు కూడా కొంతమంది చేత ఫోన్లు చేయించారు, ప్రయత్నాలు చేయించారు. ఇస్తే మా ఇద్దరికి ఇవ్వాలంటే, కృష్ణా జిల్లాలో ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎట్లా ఇస్తారని మీ ఇద్దరిని పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా మంత్రివర్గంలోకి శోభనాచలపతిరావు గారి పేరు ప్రస్థానకు రాలా, రత్నకుమారి గారి పేరు ప్రస్థానకు రాలా. శోభనాచలపతిరావు గారు తర్వాత కూడా ఒకసారి జనార్దన్ రెడ్డి గారి సమయంలోనే ఎప్పుడు మిర్యాల వెంకట్రావు గారు వాళ్ళు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు కొన్ని కేసులు ఉన్నాయండి. అప్పటికి కొన్ని కేసులు, రంగా గారి అనుయాయులు, అనుచరులు, అభిమానులు, ఆ కేసుల్ని తీసివేయమని చెప్పారు. ఆ కేసులు
దాదాపుగా సింహభాగం తీసివేయించుకున్నారు. అదొక కథ. 94 ఎన్నికలకి బాగా గుర్తుపెట్టుకోండి, 294 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సావు తప్పి కన్నులొట్టబోయి కేవలం 26 స్థానాల్లో గెలుపొందితే 26 స్థానాల్లో హైయెస్ట్ మెజార్టీ పులివెందుల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 30,000 చేంజ్ నాకు గుర్తున్నంతలో. సెకండ్ హైయెస్ట్ మెజార్టీ రత్నకుమారి గారు 18,000 చేంజ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఓకే. రంగా గారి అభిమానులు అనేవాళ్ళు, అనుచరులు అనేవాళ్ళు ఆవిడతో కలిసి వాళ్ళు ప్రయాణం చేశారు, ఆవిడని తమ నాయకురాలుగా భావించారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 ఆగస్టు సంక్షోభం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయనకి శాసనసభలో శాసనసభ్యుల యొక్క బలం ఒక బిల్ని ప్రవేశపెట్టడానికి అవసరమయ్యి రత్నకుమారి గారిని కూడా ఆయన కోరారు చంద్రబాబు నాయుడు గారు. అమ్మ మీరు ఓటు వేస్తే బాగుంటుంది, మీ సహాయం మాకు అవసరం కావాలంటే ఆవిడ ముఖ్యమంత్రి మాటని మన్నించి, వాస్తవానికి రంగా గారి హత్యకి ఎవరితో సంబంధం ఉందని పదే పదే రాష్ట్రంలో ఎవరి పేరు ప్రస్తావనకు వస్తుందో ఆ చంద్రబాబు నాయుడు గారు రత్నకుమారి గారిని కోరితే రత్నకుమారి గారు ఓటు వేశారు. ఓకే. ముఖ్యమంత్రి హోదాలో ఆయన అడిగాడు కాబట్టి ఆవిడ ఓటు వేశారు. వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏవో కానుకలు పంపదలిస్తే పంపించడం జరిగింది, ఎవరి ద్వారానో పంపించడం జరిగింది. ఆయన కూడా శాసనసభ్యుడి స్థాయి, మాజీ శాసనసభ్యుడి స్థాయి పంపిస్తే ఆవిడ నిర్మోహమాటంగా ఆవిడ వెనక్కు పంపించే ముందు ఫోన్ చేయండి, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఫోన్ చేయండి మీరని, నేను ఈ కానుకల కోసం వీటి కోసం నేను ఓటు వేశాను అనుకుంటున్నారా, మీరు అన్ని డబ్బులతోనూ కానుకలతోనూ వీటితోనూ కొనలేరు చంద్రబాబు నాయుడు గారు, మీరు మా పద్ధతులు వేరు, మా ఇది వేరు, మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు అడిగారు, నేను ఓటు వేశాను, మీరు నన్ను అవమానించారు అనేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు సారీ అమ్మ చీఫ్ మినిస్టర్ సారీ అమ్మ అని ఫోన్లో చెప్పి కానుకలు వెనక్కి తీసుకొచ్చిమని చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా రత్నకుమారి గారి చేతులు 2 పట్టుకొని మీలాంటి వాళ్ళు మా పార్టీలో ఉండాలని కోరాడు ఆయన. ఓకే. మీలాంటి వాళ్ళు మా పార్టీలో ఉండాలి. 99 ఎన్నికల నాటికి ఆవిడ తెలుగుదేశంలో చేరారు. ఎప్పుడు? 99 నాటికి. చాలామంది రంగా గారి అనుచరులు, అనుయాయులు, నిజమైనటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలోకి రత్నకుమారి గారు చేరడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళు మనం వెళ్ళొద్దు అంటే ఆవిడ ఆయన చేతులు పట్టుకుని అడిగాడు కాబట్టి వెళుతున్నామంటే మొత్తం రంగా గారి యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది క్షోభిస్తుందని చెప్పారు. ఆవిడ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ చేరటం జరిగింది. విజయవాడ తూర్పు ఆవిడ కేటాయించకుండా చంద్రబాబు నాయుడు గారు భాజపాకు కేటాయించి కోటా శ్రీనివాసరావు గారు అభ్యర్థి. అక్కడితో రత్నకుమారి గారి రాజకీయ జీవితం అక్కడితో పరిసమాప్తి. ఓకే. ఆ తర్వాత 2004 ఎన్నికల కల్లా వంగవీటి రాధాకృష్ణ గారు వచ్చారు. రాధాకృష్ణ గారిని దేవినేని రాజశేఖర్ గారు వెళ్ళి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చుని, ససేమిరా నేను కాంగ్రెస్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుతో విభేదించి ఇప్పుడు రాధా వస్తే మేము ఇద్దరం కలిసి ఒకే పార్టీలో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది, ఇదేమిటి అన్నా కూడా లేదు దాసరి నారాయణరావు గారు, మిరియాల వెంకటరావు గారు, డి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కాకుండా వంగవీటి రాధాకృష్ణని తీసుకురండి రాజకీయాల్లోకి, అతన్ని పోటీ చేయించండి అని హుకుం జారీ చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఈ తెలంగాణ మాగాణిలో పుట్టినటువంటి మహానాయకుడైన డాక్టర్ సూదిని జైపాల్ రెడ్డి గారు. ఎవ్వరికీ విషయం తెలియదు. జైపాల్ రెడ్డి గారు రాధాకృష్ణని తీసుకురమ్మని చెప్పండి రాజకీయ పార్టీలోకి, కాంగ్రెస్లోకి వస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణలలో భాగంగా కాంగ్రెస్కి లబ్ధి చేకూరుతుందన్నవాడు జైపాల్ రెడ్డి గారు. మన మధ్య లేరు ఇప్పుడు ఆయన. దాసరి నారాయణరావు గారిని జైపాల్ రెడ్డి గారు 5-6కి మించకుండా మీరు మీ జాబితా ఇవ్వండి, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాను, ఏఐసిసిలో ఉన్నారు జైపాల్ రెడ్డి గారు, ఫుల్ఫిల్ చేసేస్తాము అంటే 25 మందితో కూడినటువంటి ఒక జాబితా ఇచ్చాడు దాసరి నారాయణరావు. అందులో జైపాల్ రెడ్డి గారు మొదటి పేరు వంగవీటి రాధాకృష్ణ అని పెట్టండి అంటే 13 పేరు పెట్టారు దాసరి నారాయణరావు గారు. 1, 2, 3 ఏవేవి రాశాడు. దాంట్లో వంగవీటి శంతన్ కుమార్ గారి పేరు కూడా ఉంది. సోదరులు రంగా గారి సోదరులైన మాజీ శాసనసభ్యులు శోభనా చలపతిరావు గారి కుమారులు శంతన్ కుమార్ గారి పేరు కూడా ఉంది. ఎందుకు ఉంది అంటే శంతన్ గారు ఆ తర్వాత మీకు ఈ రంగా గారి వర్గం ఏదైతే ఉందో ఈ వర్గాన్ని కొంతమందిని అభిమానుల్ని, అనుచరుల్ని, అనుయాయుల్ని జాగ్రత్తగా ఏంటంటే ఈ ఏదైతే వేదిక ఉందో వంగవీటి రంగా అనే వేదిక, ఇది విచ్ఛిన్నం కాకూడదని కాపాడుకుంటూ రావటంలో కాపునాడు కీలక పాత్ర పోషించింది, రాధారంగ మిత్రమండలి కీలక పాత్ర పోషించింది, అందులో వంగవీటి శంతన్ కుమార్ పాత్ర ఉంది.
ఎప్పుడైతే దాసనారాయణ ఒక 25 పేర్లతో జాబితా ఇచ్చేటప్పటికి జైపాల్ రెడ్డి గారికి అర్థం 13 పేరు 12 పేరు రాశారంట వంగవీటి రాధాకృష్ణ గారి పేరు. సరే అయ్యింది, ఆయన వచ్చారు. అదే సమయం వంగవీటి రాధాకృష్ణ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, విజయవాడ తూర్పు నుంచి. దేవినేని రాజశేఖర్ గారు కంకిపాడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి రాధాకృష్ణ చేరాడా, లేకపోతే ఎట్లా ఏంటనేది రంగా గారి అభిమానులు ఆ రోజు వాళ్ళు ప్రశ్నించాలి కదా. రాజశేఖర్ ఉన్న పార్టీలకు మనం ఎందుకు వెళ్ళాలి రాధాబాబు, మనం ఇంకేదైనా పార్టీ చూసుకుందామని అనాలి కదా. అనలేదు. రాజకీయపరమైనటువంటి అవసరాల కోసం వాళ్ళు తలొగ్గి ప్రయాణం చేశారు. ఏ చడి చప్పుడు లేకుండా 2009 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. పవన్ కళ్యాణ్ గారు నా స్నేహితుడు, నా అన్న అని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చి వంగవీటి రాధాకృష్ణ గారు చేరారు. ఆ రోజు ఓడిపోయిన రాధాకృష్ణ గారు మళ్ళీ ఇవాళ వరకు కూడా ఏ సభలోకి అడుగు పెట్టలేదు. అది వేరే విషయం, కాసేపు దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఈ హత్యతో సంబంధం ఉంది, ఆ హత్యతో ప్రభుత్వానికి సంబంధం ఉంది. ఆ తర్వాత రాధాకృష్ణ గారు తెలుగుదేశంలో చేరారు. వంగవీటి రాధాకృష్ణ గారు, రత్నకుమారి గారు తెలుగుదేశంలోనే ఉన్నారు కదా. ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి హత్య వంగవీటి మోహన్ రంగారావు గారిది అన్నటువంటి పార్టీలోనే ఇవాళ రత్నకుమారి గారు ఉన్నారు, రాధాకృష్ణ గారు ఉన్నారు. అవునా? వాళ్లకు లేనటువంటివి ఆవేదనో బాధో మరొకటో ఈ కుల సంఘాల నాయకులకు అందరికి వచ్చేసింది. ఎక్కడ లేనటువంటి బాధ వీళ్ళకి వచ్చేసింది అనమాట. రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు అన్నది ఉండదు, ఏది సాధ్యం కాదు అన్నది ఉండదు, అన్నీ సాధ్యం అవుతాయి, ఏది సాధ్యం కాదు. అట్లాంటిది రాజకీయం అనమాట. రాజకీయం ఒక మిథ్య మళ్ళీ మిథ్య, అట్లాంటిది రాజకీయం. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఆగ్రహావేశాలు. ఐఆమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ అండి, ఐఆమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్. మా వీధి ఒకప్పటి బలిజ వీధి, ఆ తర్వాత దాని పేరు ఏదో పెట్టారు, అది వేరే విషయం. బలిజ వీధి పక్కన ఉన్నటువంటి బలిజ వీధిని ఆనుకొని మళ్ళీ పొల వీధి ఉంటుంది, శెట్టివారి వీధి ఉంటుంది. ఇవన్నీ బలిజల యొక్క ఆలవాలమైనటువంటి వీధులు. మా వీధి పక్కన కమ్మ వీధి ఉంటుంది. బలిజ వీధిలో నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే కమ్మ వీధి దాటుకొని మేము వెళ్ళాలి. సినిమా థియేటర్ పంచరత్న టాకీస్కి రావాలంటే కమ్మ వీధిలో నుంచి ఆ కమ్మవారు కావచ్చు, వాళ్ళు మా బలిజ వీధి గుండా ఈ టాకీస్కి రావాలి. మీకు అర్థమవుతుంది. వాళ్లకు మాకు అక్కడ ఉన్నటువంటి బలిజలకి కమ్మలకి చెప్పుకోదగ్గ స్నేహ సంబంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి. అవునా? ఈ ప్రాంతానికి వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతానికి, అక్కడ విజయవాడలో జరిగినటువంటి వర్గపూర్కి ఘర్షణకి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ఏంటంటే సంబంధం? ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. అక్కడ అసలు వంగవీటి రంగారావు గారు అంటే ఏంటో తెలియదు, ఆ చరిత్ర ఏంటో తెలియదు, నేపథ్యం ఏంటో తెలియదు. ఇవాళ 20 సంవత్సరాలు కూడా అక్కడ రంగా గారిని చంపేశారంట, పలానా సామాజిక వర్గం వాళ్ళు అంతు చూస్తారు, ఈ మాట్లాడుతుంటారు. ఈ తరం అంతా ఏమైపోయిందంటే, ఒక తరాన్ని దీంతో ఈ బీజాలు వేసేసి నాటేసి వాళ్ళని నింపేశారు. వాడు దీని గురించి మాట్లాడుతుంటాడు, దీని గురించి చెప్తూ ఉంటాడు ఎంతసేపు. అది మనకి ఇది ఎట్లా ఉందంటే, ఇది సరే కాసేపు పక్కన పెడితే, రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతంలో ప్రతి ఊళ్ళో ప్రతి చోట రంగగారి విగ్రహాలు వచ్చాయి. సిమెంట్ విగ్రహం కావచ్చు, ఏదైనా. వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి జూలై 4, వర్ధంతి డిసెంబర్ 26. వాడు పెట్టాడని వీడు పెట్టాడని వాడు, వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలు వచ్చేసినాయి. ఇది 1989 నుంచి 95 మధ్యలో ఒక పొలిటికల్ ఉన్నటువంటి ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాక్యూమ్ని, దీనిని సరిగ్గా అందిపుచ్చుకోవడానికి రంగా గారి యొక్క హత్యోదంతాన్ని కాంగ్రెస్ పార్టీ చక్కగా వినియోగించుకుంది, అధికారంలోకి వచ్చింది. రెడ్డి సామాజిక వర్గం ముగ్గురు ముఖ్యమంత్రులుగా మారడంతో పాటు ఈ సామాజిక వర్గం కాపులు, తెలగాలు, బలిజలు ఎవరైతున్నారో వీళ్ళకి చెప్పుకోదగ్గ స్థాయిలో రాష్ట్ర మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, కేంద్ర మంత్రి పదవులు, డీజీపీ హోదా ఇట్లాంటివన్నీ ఇచ్చింది. విన్ సిచ్యుయేషన్లో ఇది సాగింది. రాజీవ్ గాంధీ గారు బ్రతుకుంటే ఈ సామాజిక వర్గం నుంచి పి శివశంకర్ గారు, వి హనుమంతరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది సినేరియో. 94 ఎన్నికల నుంచి పూర్తిగా మారిపోతుంది. ఇవాళకి 2026 ఎన్నికలు కూడా మనం దీని గురించి ఇప్పుడు కూడా ఇదే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న కుల సంఘాల నాయకులు వంగవీటి కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ, వంగవీటి సంతన్ కుమార్ గారు స్తబ్దుగా ఉన్నారు, వారి సోదరులు శ్రీనివాస్ ప్రసాద్ గారు, మేఘనాథ్ గారు, వంగవీటి రాధాకృష్ణ గారు, ఆశయకిరణ్ గారు, వంగవీటి నరేంద్ర, వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మీరందరూ కలిసి ఒక రాజకీయ పార్టీ నెలకొల్పండి, మీలో ఒకరిని మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని సామాజిక వర్గం యొక్క వెన్నుదన్నులు కావచ్చు, ఇంకొక వెన్నుదన్ను కావచ్చు, మరొక వెన్నుదన్ను కావచ్చు,
ఇతర సామాజిక వర్గాల్లో కూడా వంగవీటి మోహన్ రంగారావు గారికి విశేషమైనటువంటి అశేషమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళందరినీ కూడా తీసుకుని ఒక మహా వ్యవస్థలాగా మహాకూటమిలాగా ఎదిగి మీరు ప్రత్యక్ష ఎన్నికలకు వస్తే చాలా బాగుంటుందని వంగవీటి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ కుల సంఘాల నాయకులు ముందు ఆ పని చేస్తే ఓకే. ఇప్పుడు ప్రతిదీ జిందా తిలిస్మాత్ లాగా ప్రతి నొప్పికి, ప్రతి జలుబుకి, ప్రతి జ్వరానికి జిందా తిలిస్మాత్ లాగా చిట్టుక్కుమంటే ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి వైపు తీసుకొస్తున్నారు. ఆయన మాట్లాడిన దానికి మనం కూడా నిర్మాణాత్మకంగా ఆయన విమర్శిస్తున్నాము. ఎందుకంటే సామాజిక వర్గం యొక్క వెన్నుదన్ను లేకపోతే, అండదండ లేకపోతే ఖచ్చితంగా మొన్న ఈ స్థాయిలో విజయం సాధించి ఉండేది కాదు అని చెప్తున్నాము. ఇప్పుడు రంగా గారి హత్యోదంతాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మరి రంగా గారి హత్యను తెర మీదకి తీసుకొచ్చినప్పుడు ఆ తర్వాత ఏమైంది, ఆ కేసు ఏమైందని కూడా ఈ కుల సంఘాల నాయకులు దాని గురించి పట్టించుకోవాలి. ఆ కేసు పూర్వాపరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా వీళ్ళు మాట్లాడాలి. అవి మాట్లాడటం లేదు. సామాజిక వర్గం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణాత్మకంగా నిర్వహించి ఒడిదుడుకులు వచ్చినా, ఎత్తుపలాలు వచ్చినా ముందుకు సాగినటువంటి వైనం కనిపిస్తుంది మనకి. అది వంట పట్టించుకొని మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి మిగతా వాళ్ళందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాన్ని, వాళ్ళ పోరాటాన్ని చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని కాదని, పవన్ కళ్యాణ్ గారిని విడిచిపెట్టి వాళ్ళు రావచ్చు, వాళ్ళు వచ్చి చేయొచ్చు, ఆ ప్రయత్నం చేయొచ్చు. స్పేస్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో స్పేస్ ఉంది, రాజకీయ శూన్యత ఉంది, మీకు అర్థమవుతుంది కదా. అంతేగాని ఉదయం లేస్తే అక్కడ చీమ చిట్టుకుమందన్న పవన్ కళ్యాణ్ గారే, లేకపోతే ఆ సామాజిక వర్గంలో ఏదైనా జరిగిందన్న పవన్ కళ్యాణ్ గారే ఎవరో ఆపేశారు. ఎవరు ఆపేస్తారండి? సరే, ఇప్పుడు ఈ కుల సంఘాల నాయకులు మాట్లాడుతున్న దాంట్లో ముఖ్యమైన విషయం, పేర్లు అనవసరం అండి, పేర్లు మనం తీసుకురావద్దు. వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఎల్లయ్య కావచ్చు, పుల్లయ్య కావచ్చు, మల్లయ్య కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి నిర్మాణాత్మకంగా ఆ నియోజకవర్గంలో వీడు నా కులస్తుడు, వీడు నిలబడ్డాడు, వీడిని గెలిపించండి అని ఒక్క నియోజకవర్గంలో వెళ్ళి ఎన్నికలు నిర్వహించగలిగినటువంటి దమ్ము ధైర్యం వీళ్ళకి ఎవరికైనా ఉన్నాయంటే ఏమీ లేవండి. ఒక ఆయన వెళ్తాడు, బెంగళూరుకి వెళ్తాడండి. బెంగళూరుకి వెళ్ళి ఆయన మొత్తం దక్షిణ భారతదేశాల నాయకుడు అని చెప్పేసుకుని బెంగళూరుకి వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే ఆల్రెడీ టికెట్స్, ఎమ్మెల్యే టికెట్స్ ఆర్ ఇష్యూడ్ అండి, అయిపోయింది, ఇష్యూ చేసేసారు, అయిపోయింది, ఎన్నికలు జరుగుతున్నాయి, ఫస్ట్ ఫేజ్ కూడా అయిపోతుంటే అప్పుడు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన ఏమంటాడంటే మా జాతికి అన్యాయం జరిగిపోయింది. అప్పుడు అన్యాయం జరగడం ఏంటి? టికెట్లు ఇష్యూ అయిన తర్వాత, ఇష్యూ అయ్యి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిపోయింటుంది, సెకండ్ ఫేజ్ మా జాతికి ఏం అన్యాయం జరిగిపోయింది మీ జాతికి? తమిళనాడులోను, కర్ణాటకలో ఏ అన్యాయం ఈ కులానికి జరగట్లేదు. చాలా బాగున్నారు తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో. కర్ణాటకలో అయితే చాలా 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 బాగున్నారు, ఆర్థికంగా, సామాజికంగా, సినిమా పరిశ్రమలు, హోటల్స్, ఎడ్యుకేషను, మెడికల్ కాలేజీలు అద్భుతంగా, అద్వితీయంగా. ఎంఎస్ రామయ్య విద్యా సంస్థలు లాంటివి ఏంటండి దక్షిణ భారతదేశంలో వేళ భారతదేశంలో తలమానికమైనటువంటి విద్యా సంస్థలు దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతదేశంలో ఎంఎస్ రామయ్య విద్యా సంస్థలు. ఎక్కడన్నీ ఆయన జరిగిపోయింది. వాళ్ళు సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీస్గా వాళ్ళు ఎదిగి కమ్యూనిటీలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రోల్ మోడల్స్గా నిలిచి వాళ్ళు చాలా నిర్మాణాత్మకంగా తీసుకువెళ్తుంటే మనము విద్య, వైద్యం, ఉపాధి, కల్పన ఏ రంగాలలో మనం సీరియస్గా ప్రవేశించకుండా మనం సినిమా దగ్గర ఆగిపోయాము, రంగా గారి దగ్గర ఆగిపోయాము, దాని పేరేంటి ప్రీమియర్ షోల దగ్గర ఆగిపోయాము. మనం ఆగిపోయి మనం ఇప్పుడు మనల్ని ఎవడో తొక్కేస్తున్నాడు, మన అవకాశాలు ఎవడో లాగేసుకుంటున్నాడు, మనల్ని ఎవరో ఆపేస్తున్నారు. ఎవ్వరు ఎవరిని ఇక్కడ ఆపరండి, అంతే కదా. ఎవరు ఇక్కడ ఆపరు. ఈ నెల అక్కడ పెడతాడు మీటింగ్, అక్కడి నుంచి తమిళనాడు వెళ్తాడు, అక్కడ అన్యాయం జరిగిపోతుంది అంటాడు. ఎందుకు అన్యాయం మొన్న కూడా 7 మంది గెలిచారండి, మొన్న కూడా 7 గెలిచారు. అక్కడ 7 అనేది ఒక రేషియో, 7 మంది గెలిచారు. స్టాలిన్ గారి ప్రభుత్వంలో 3 రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ స్పీకర్, 7 అప్పుడు గెలిచారు, 7 ఇప్పుడు గెలిచారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగట్లా. అక్కడ అన్యాయం జరిగిపోతుందని ఎలుగెత్తి ఆక్రోశిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క లోక్సభ స్థానం ఆయన ఈ సామాజిక వర్గానికి కేటాయించలేదు. విజయనగరం మాత్రం కలిసెట్టి అప్పలనాయుడు గారికి బీసీ కాపు అని చెప్పి ఆయనకి ఇచ్చారు తప్ప మిగతా 2 జనసేన అకౌంట్లు వేశారు. అది ఎవరూ మాట్లాడలేదు ఆ విషయం. సంప్రదాయంగా బలిజలకి వచ్చేటటువంటి రాజంపేట లోక్సభ సెగ్మెంట్ గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇతరత్ర రాజంపేట లోక్సభ ఇవ్వలేదు, రాజంపేట శాసనసభ ఇవ్వలేదు, రాయచోట అసెంబ్లీ ఇవ్వలేదు, అనంతపురం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. వీటి గురించి ఎవరూ మాట్లాడలేదు. మనం కూటమిలో ఉన్నాము, పొత్తు ధర్మాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లోపలికి వెళ్ళటం చాలా ముఖ్యం కాబట్టి మనం అందరం వెళ్ళిపోయి చేసేసేయాలి.
అప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారు కదా, ఇప్పుడు అదే వంగవీటి రంగా గారి హత్యతో సంబంధం ఉందని అదే చంద్రబాబు నాయుడు గారు, అదే తెలుగుదేశం పార్టీతో కదా మీరు ఓట్లు వేయమని చెప్పి ఇంటింటికి ఇల్లు ఊరూరు తిరిగింది గ్రామాన. మరి వాళ్ళ హఠాత్తుగా మీకు వంగవీటి రంగా గారి హత్యకి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు గుర్తొచ్చింది? ఇది సంధ్య గారు నా కంఠశోష. ఓకే, మొత్తానికి నేతల ఆహాకారాలు తప్పితే ప్రజల్లో అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇంత రేషియో అయితే చేసి జరగట్లేదు అంటారు, అంతేనా? సోషల్ మీడియాలో జరుగుతోంది. ఓకే, ఎవడి కష్టం వాడిదండి, ఎవడి పొట్టతిప్పలు వాడిదండి, ఎవడి బతుకు పోరాటం వాడదండి. ఉదర పోషణార్థం బహుకృత వేషం. ఓకే, ఆ పరిస్థితిలో ఉంది జాతి. మీకు అర్థమవుతుంది కదా. ఓకే, అది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఈ జాతి ఎదురు చూస్తుంది, అది మాత్రం వాస్తవం. ఓకే, చూద్దాం మరి ఇవి ఎక్కడి దాకా దారితీస్తాయి అనేది. రోజుకొక రకమైన చర్చ అయితే కాపులకు సంబంధించి ప్రతిరోజు మీరు సోషల్ మీడియా వేదికగానా లేకపోతే మెయిన్ మీడియాలోనే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల దాన్ని అందిపుచ్చుకొని తమను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనుకుంటున్న నేతల తీర ఏంటి అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.